అమ్మా సిలిండర్ దొరికిపోయారా చెప్పేది విను. ఇంటికి గెస్ట్లు వచ్చారు, నువ్వు వెళ్ళి తర్వాత మళ్ళీ రావడానికి ఇదేమన్నా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమా? మీ అబ్బాయి అలాగే రావడం మీ అదృష్టం. శ్రీ వాడు ఫోన్ మీద ఫోన్ కొడుతున్నాడు, వాడు కొట్టేలోగా మనం వెళ్ళాలి. మామ బెజవాడి నుంచి మా అమ్మ వాళ్ళ అన్నయ్య మా మామయ్య వాళ్ళ పెద్ద కూతురు పెళ్లి కాడివ్వడానికి వచ్చాడు. తన రెండో కూతుర్ని నేను చేసుకోవాలంటే దాంతో మాట్లాడమని మా అమ్మ ఒకటే తింటోంది. అమ్మాయిలతో మాట్లాడడం నీకు ఆమ్లెట్ మెక్కినంత ఈజీ మామా, ప్రాబ్లం ఏంటి? దాని మొహం చూస్తే మండిపోతుంది. అల్లుడు గారు అతను ఎవరు, మీ ఫ్రెండా? శ్రీ వీడెవడరా జగదాంబ సెంటర్ లో జమ్మ సీడీలు అమ్మేవాళ్ళ ఉన్నాడు. నువ్వు వెళ్ళి అమ్మాయి మొహం మీద ఉమ్మేసరా, నేను వీడు మాడు మీద కుమ్మేస్తాను. ఓకే బాబు నీ పేరేంటి? బేబీ. వీడియా? ఏ తెలుగు తక్కువదానా, బీడి కాదే బేబీ. బేబీయా? ఈ కాలంలో పిల్లలకు పెట్టే పేర్లా? ఆ కాలంలో నా ముగ్గురికి పెట్టారు వీరయ్య అని. నీ మొగుడికి వీరయ్య అని పేరు పెట్టగా మరి వీరేంద్ర సేవాగని బాబు పుట్టినప్పుడే నీకు బేబీ అని పేరు పెట్టేశారా? లేదు, మొన్న దీపావళికే పెట్టారు. ఏంటి చెల్లెమ్మా ఇది? పుదీనా చట్నీ అన్నయ్య. మొన్న ఇలాగే నేను రోడ్లో పోతున్నప్పుడు పచ్చగా ఒకటి కనిపించింది. అదేంటో చేత్తో తీసి చూస్తే బంకగా అనిపించింది. నాలుగుతో నాకేనమ్మా, ఒకటే పులుపమ్మా. ఏంటన్నయ్య అది? గేదె పేడ. ఇంకా నయ్యం, నేను ఆ పేడ తొక్కేయలేదు. లాస్ట్ గా చెప్తున్నాను, ఏంటి బావా? నేను నీకు అస్సలు సూట్ అవ్వను. పర్వాలేదు బావా. బాబు మా అల్లుడితో కలిసి యాడ్ తీశారే, చివరిగా ఏ యాడ్ తీశారు? టీ యాడ్. తర్వాత ఎప్పుడు తీస్తారేంటి? బంధువులందరికీ కబురు చేసాం, వాళ్ళు రాగానే తీసేయడమే. ఇదేమన్నా డెడ్ బాడీయా? యాడ్ ఎప్పుడు వస్తుందో అప్పుడే తీయగలం. నేను ఒక బేవర్సు, అమ్మాయిల పిచ్చోని, పరమ యదవని. ఈ లోకంలో నాకన్నా నీచుడు ఇంకోటి లేడు. బావగారు నాకు తెగ నచ్చేశారు మీరు. మీ అబ్బాయిని అచ్చం మీలాగే పెంచారు. గేది పేడ నాకి చూసింది, గాడిది మలాన్న వాసన చూసింది, గొప్పగా చెప్పుకుంటున్నాడు మెంటలోడు. మామ ఆ రోజు సూపర్ మార్కెట్ లో నలిగిపోయిన డబ్బాని చూసామే, తను అశోక్ వాళ్ళ చెల్లెలట్రా. ఏమంటున్నారు? మెల్లగా ఫ్రెండ్ అయిందిరా. నన్ను చూసి అంత మాట్లాడిగా నన్ను వదులు, నేను వెళ్ళిపోతాను. రే గౌతమ్ రారా. రండి, వాడు వస్తాడు, ముందు మీరు కూర్చోండి. అంకుల్ ఈ క్షుద్ర మంత్రికుడిని పనిలో ఎందుకు పెట్టుకున్నారు అంకుల్? వీడిని చూస్తే పురి పలావు కంకాళ కుర్మాలు చేసేలా ఉంటాడు. రే నేను వచ్చినప్పుడు కనిపించకరా, నీ ముఖం చూస్తేనే భయంగా ఉంది. రే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారా? ఇక్కడ నుంచి నేను ఫోన్ చేసినప్పుడు తీయకుండా ఉండు, అప్పుడు చెప్తాను నీ పని. రే ఇడ్లీ తిన్నా, నువ్వు ఇచ్చే డెడ్లీ వార్నింగ్ తిన్నా. అన్నట్టు గౌతమ్ ఈ రోజు సోమసుందరాన్ని మీట్ అయ్యావరా? మూసుకోరా. ఎవరా సోమసుందరం? నీకు తెలీదా? వీడి మేనమామరా. వాడి కూతురు తగులుకొని ఫిడేలు మృదంగం టైప్ లో జాయింట్ కచేరీ స్టార్ట్ చేసి వీడిని పెళ్లి అని తెగవాయించేశారా? ఏంట్రా మర్యాద లేకుండా ఆ మాటలు? శ్రీ అమ్మాయి ఎలా ఉందిరా? ఒక్కసారి చూడొచ్చు అంకుల్. రే ఏంట్రా ఇదేమైనా సినిమానా? లైఫ్ అంత లేదంకుల్, పెళ్లి చేసుకుంటేనే కదా మామగారు అవుతాడు. మేము పెళ్లి చేసుకోమని ఒట్టేసుకున్నాం. అది చెప్తుంటే వాళ్ళకి అర్థం కాకుండా నా బ్రెయిన్ తింటున్నారు. ఓ మీకు తెలీదా అంకుల్, మేము ముగ్గురు మొన్న ఏం చేసామంటే తెల్లార్లు తాగేసి అసలు ఈ జన్మలో పెళ్లే చేసుకోమని క్యారియర్ లేని సైకిల్ టైప్ లో బిందాస్ బ్యాచులర్ గా ఉంటాను ప్రామిస్ చేసుకున్నాం. రే పెళ్లి చేసుకోమని పిచ్చి ప్రామిస్లు ఏమిట్రా? ఇలా అయితే లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుతారు? అంకుల్ ఇలాంటి వాటికి మీరెందుకు ఫీల్ అవుతారు? ఇవన్నీ ఊరికే లొల్లలాయికి, ఏదో మందు ఎక్కువే చేసిందంతే. ఏంట్రా లొల్లలాయ్? ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. నీ బుద్ధి చూపించావు కదా, రక్తంతో ప్రామిస్ చేసావు. బాగా గుర్తుంచుకోరా, మన జీవితంలో పెళ్ళనే మాటకే చోట్లేదు. మనం చివరి వరకు ఇలాగే ఉండిపోతాం. కాదని ఎవడైనా పెళ్లి చేసుకోవడానికి ట్రై చేశాడో మండపానికి వచ్చి కాలుస్తాను. రే వాడంతే, మీరేం ఫీల్ అవ్వకండి అంకుల్. మావా మండపానికి వచ్చి కాల్చాడంటే వాడు జైలుకి పోతాడు, నువ్వు పైకి పోతావు. అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను రా. మావా నీ హైట్కి నువ్వు ట్రాక్టర్లో వస్తేనే కరెక్ట్ రా. రే నేను చెప్పానా? రే మావా కారు సొట్టబడిందేమో చూడరా. ఆయన బాధపడకూడదని నేను చెప్తే దానికి నువ్వెందుకు సీరియస్ అవుతావు? అవునరా మావా, ఈ మాత్రం తీసుకెళ్ళి గుద్దేసేలా ఉన్నావు. అతరా ఆఫీసులో ప్రియా వెయిట్ చేస్తుంది. ఇది ఫ్రాన్స్ లో నంబర్ 1 ప్రోడక్ట్. నెక్స్ట్ వీక్ ఇండియాలో ఇదే ప్రోడక్ట్ ని లాంచ్ చేయబోతున్నారు. ఇండియాలో ఉన్న 15 to 25 ఏజ్ గ్రూప్ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. మామూలుగా అమ్మాయిలందరికీ లవ్ మీద నమ్మకం ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. అందువల్ల అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసేలాగా
సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కి కాన్సెప్ట్ చేశాను. షల్ ఐ ప్రొసీడ్? గో హెడ్. ఒక అమ్మాయి అబ్బాయి చూసుకుంటున్నారు. చూడగానే లవ్. చూడగానే రావడానికి ఏమన్నా కళ్ళకలగా మావా? ఈ లవ్ గివ్ అంతా పాత కాన్సెప్ట్. బాబు మోహన్ భాషా సినిమాలో యాక్ట్ చేసినట్టు ఉంటుంది. ఇదంతా ఓల్డ్ ట్రెండ్, వర్కౌట్ అవదండి. ఇది సన్నీ అప్రూవ్ చేసిన కాన్సెప్ట్. సన్నీతో మేము మాట్లాడుకుంటాం. ప్రియా 1 minute ప్లీజ్. తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే. వాళ్ళు ఎప్పుడు అంతేనండి. వాళ్ళకి లవ్ అంటే ఏంటో అస్సలు తెలీదు. ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడుంటే కదా వీళ్ళకి అమ్మాయిల మనసేంటో అర్థం అవడానికి. అమ్మాయిలతో ఇంతసేపు మీటింగ్ పెట్టడానికి మ్యాటర్ ఏముంటుంది మావా? ఏముంటుంది, మన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. వాడు కార్చే చొంగకు మనకు స్విమ్మింగ్ తప్పేటట్లేదురా. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడి గొడవ పడైనా సరే మీ ఐడియా బాగుందని ఒప్పిస్తాను. ప్లీజ్ వదండి. కానీ మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒకటి అడగొచ్చా? ష్యూర్. లేదు, గౌతమ్కి లవ్ అంటే నచ్చదా? వాడికి అమ్మాయిలంటేనే పడదు, మరి లవ్ ఎలా నచ్చుతుంది? ఎందుకలా? వాళ్ళిద్దరూ హోమో. ఈ నా కొడుకునే. అందుకే వాళ్ళు అమ్మాయిల గురించి కేర్ చెయ్యరు. రే లుచ్చా, లోపలికి రారా. నన్నే పిలుస్తున్నాడు, ఉండండి ఏంటో కనుక్కొని వస్తాను. రేయ్, టార్చర్ పెట్టకండ్రా. రే, మా గురించి ఏం బ్యాడ్గా మాట్లాడేవరా? నేనే మాట్లాడతాను. అడ్వైస్ ఇస్తున్నాను. ఐడియా బాగలేదు, కొంచెం బెటర్ గా ఆలోచించవచ్చు, వాటి గురించే మాట్లాడుతున్నాను. ఎర్రి పులకల్లా కనిపిస్తున్నావా? నిజం చెప్పరా? నిజమే చెప్తున్నాను రా. షర్ట్ పట్టుకుంటే చెప్పడు. కరెంట్ దిగి నలిగిపోయింది. ఇంకా జీవితాంతో నీ జనరేటర్ పవర్ కట్టే మావా. ఇంకా గంట కొట్టలేడు మావా. వెళ్ళు వెళ్ళి ఉపన్యాసం కంటిన్యూ చేసుకోమ్మా. జింగిల్ బెల్ జింగిల్. ఏంటండి, చేయి పిసికేశారా? చేతులు మాత్రం పిసుకుంటే బాగుండేదండి. డైలీ ఎన్నిసార్లు కట్ చేస్తాడే ఈ కరెంటు? వదిలేమా, అది వచ్చినప్పుడు వస్తుంది. నువ్వు చెప్పక ఆఫీస్లో ఏం జరిగింది? ఆ డైరెక్టర్ ఎప్పుడు గుర్రమని ఉంటాడు. ముగ్గురు కొట్టుకుంటారు, నెక్స్ట్ సెకండే కలిసిపోతారు. ఇలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ని నేను ఇంతవరకు చూడలేదు. ఎక్కడికెళ్ళినా ఏం చేసినా కలిసి చేస్తున్నారు. కార్తీక్ ఫోన్ చేశాడే, యూఎస్ నుంచి వస్తున్నట్ట. అవును, వాడెందుకు నీకు ఫోన్ చేయాలి? నీ సెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అదేం కాదక్క, ఇదే లేటెస్ట్ టెక్నిక్. అమ్మని లైన్ లో పెడితే కూతురు ఆటోమేటిక్ గా వస్తుంది. నోరు మీవే, వసపిట్లా వాక్కు. నువ్వు కార్తీక్ ని పెళ్లి చేసుకునేంత వరకు రోజు ఇలాగే బుర్ర తినేస్తుంది. అయినా వాడికి ఏం తక్కువే, గ్రీన్ కార్డ్ హోల్డర్, అక్కడే సెటిల్ అయ్యాడు. నీ గురించి బాగా తెలిసినవాడు, మన ఫ్యామిలీ పొజిషన్ బాగా అర్థం చేసుకున్నవాడు. అమ్మా, వాడు నాకు ఫ్రెండ్ మాత్రమే. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. పెళ్ళంటూ చేసుకుంటే మనసుకి నచ్చిన వాడిని చేసుకోవాలి. వై నీకు ఈ కాన్సెప్ట్ నచ్చలేదు మ్యాన్? సన్నీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ యాడ్ హిట్ అవ్వాలంటే ఇంతకంటే బెటర్ కాన్సెప్ట్ నా దగ్గర ఉంది. గో ఆన్. కాన్సెప్ట్లో ప్రేమకి బదులుగా కామో అనుకుందాం. సో నాకు తెలిసినంత వరకు మన యంగ్ జనరేషన్ బ్రాండ్ కాన్షియస్ అయ్యారు. బాగా డ్రెస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇతరులను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు. సో చూడగానే తప్పకుండా లవ్ రాదు. మనసును చూసి లవ్ రావడం అంతా అబద్ధం సన్నీ. నా ఉద్దేశంలో అందాన్ని చూసి అట్రాక్ట్ అవుతున్నారు. ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ జస్ట్ లస్ట్. సన్నీ, నాకు ఇది తప్పుగా అనిపిస్తోంది. You are naughty. You're right, Gautam. లవ్ కి బదులుగా లస్ట్ అని అనుకుందాం. ప్రియా, నువ్వు ఇక్కడే ఉండి కాన్సెప్ట్ ని లస్ట్ గా మార్చి ఆ తర్వాత రా. ఓకే? ఓ బై ద వే, ఈరోజు 7 o'clock కి మన ప్రోడక్ట్ లాంచ్ ఉంది. అందరూ తప్పకుండా రావాలి. ఓకే? నేను 6 o'clock కి బ్రిడ్జ్ కింద వెయిట్ చేస్తాను. నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుంటావా? బ్రిడ్జి దగ్గర రద్దీ ఎక్కువ. ఏ లారీ వాడు గుద్ది వెళ్ళిపోతాడు. డైరెక్ట్ గా పార్టీలో మీట్ అవుదాం. ఓకే, బాయ్. బాయ్ డార్లింగ్. ఆ విషక్రిమిని నా మీద రెచ్చగొట్టేది నువ్వేరా. నిన్ను పేక పిసికి చంపేస్తాను. అసలు ఎందుకు రా కాలు అడ్డు పెట్టావు? నేను తప్పుగా అనుకున్నారా? లేదే. మీరు తప్పుగా అనుకున్నా నేనేం ఫీల్ అవను. ఎందుకంటే నేను మాట్లాడిన విషయమే రియల్. యునో, ఇట్స్ బీన్ ప్రాక్టికల్. లైఫ్లో అన్నిటినీ ప్రాక్టికల్గా తీసుకోలేవు.
లవ్ చెప్తే అర్థమయ్యేది కాదు. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. యునో, అప్పుడే అర్థం అవుతుంది. మీ ఆర్గ్యుమెంటే చాలా తప్పుగా ఉంది. మామ ఆ కలర్ఫుల్ కోతి చెవులు నాకిందిరా. ఎయిడ్స్ ఏం రాదు కదా. నీకు వస్తుందిలే. ఏం మామా నన్నన్నావు? నువ్వు నాకంటే డబుల్గా సొల్లు కారుస్తున్నావు. చంపేస్తాను రా, అంత చెప్తున్నాను. లవ్ కళ్ళలోంచి రావాలి, నోట్లోంచి రావాలి. గట్టిగా మాట్లాడుకో. హాయ్, తను మన పని మీదే బయట వెయిట్ చేస్తోంది. వింటే ఫీల్ అవుతుంది. వినపడినే నాకు అర్థం కావట్లేదురా. 5 నిమిషాలు నేను మాట్లాడలేకపోతున్నాను. 5 గంటల సేపు ఎలా రా సుత్తేస్తాను? రే వీడింకా బెటర్ రా. వీళ్ళ బాబున్నాడే ఒంటేలు పోసుకునే సాకుతో సెక్స్ పోస్టర్ని గంట సేపు చూస్తాడు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను తను ఆల్రెడీ లైన్లో పెట్టేశాను. మీకు తెలియకుండా నాకు తనకి మధ్య ఒక రొమాన్స్ రన్ అవుతోంది. ఆహా, పెట్రోల్తోనా డీజిల్తోనా? ఇది ఎప్పటి నుంచిరా జరుగుతోంది మావా. మేమిద్దరం కళ్ళతోటే మాట్లాడుకుంటున్నాం. మీకు అవన్నీ అర్థం కావురా. అదేంట్రా కళ్ళతో మాట్లాడుతున్నావా? నోట్లో ఏం పెట్టుకున్నావురా? బాగా బిజీగా ఉన్నట్టున్నారు. నేను బయలుదేరుతాను. వెయిట్, జస్ట్ 2 minutes. ఇదో ఇప్పుడే వచ్చేస్తాను. రేయ్, మీరిద్దరు ఎక్కడో ఒకటి తినేయండి, నేను తనతో పాటు వెళ్ళి తింటాను. తన ప్లేట్ తనే కడుక్కుంటది, నువ్వెందుకురా వెళ్ళడం? ప్రియా, కార్తీక్, హాయ్. what a surprise. How are you? ఎప్పుడు వచ్చావు? ఈ రోజు మార్నింగ్ వచ్చాను. By the way, this is Sri, this is Karthik. హాయ్ శ్రీ, కార్తిక్. హాయ్. హాయ్, ఐ యామ్ బేబీ. హాయ్. హాయ్. ఐఎమ్ గౌతమ్. హాయ్ గౌతమ్. మీరు యుఎస్ఆ? ప్రియా అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? చెయ్యి ఇస్తే లోకలు, కౌగులిస్తే ఫారెన్. ఇది తెలీదా? ఎన్ని సినిమాల్లో చూసాం. రే, నువ్వు భోంచేయాలని చెప్పావు కదా, ఉండి భోంచేసి వచ్చే. 2 ప్లేట్లు జాగ్రత్తగా కడగరా. నేను వస్తున్నాను రా. వెళ్దామా? సార్ ఏంటి దబాయిస్తున్నారు? మాకు రూల్స్ తెలుసు. రూల్స్ ప్రకారం డ్రైవరే తాగి ఉండకూడదు. వాడు తాగేస్తున్నాడుగా. ఆయన డ్రైవర్ కాదు, ఓనరు. డ్రైవర్ తాగలా, శబరిమలకే వెళ్ళారు. ఎస్ఐ గారు ఉన్నారు, నీ పని చెప్తాను సార్. చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు సార్. సన్నీ ఇప్పటికే 100